Dear students, we are learning properties of triangles, mathematics 1A intermediate first year. So in that one we have completed exercise 10A section 1, section 2 and section 3 problems up to 12. So in this video we are going to solve section 3 problems 13 to 18 which are based on heights and distances, that is nothing but applications of trigonometry concept. Already we have seen in 10th standard, okay, so that is separate chapter, applications of trigonometry. So those type of problems ante koncham depth ga, okay, so those type of problems we are solving in this video, okay na. So let us see first problem. So third section, 13th problem. A lamp post is situated at the middle point M of the side AC of a triangle plot ABC with BC is equal to 7 centimeters, CA is equal to 8 centimeters and AB is equal to 9 centimeters. Lamp post subtends an angle 15 degrees at the point B, then find the height of the lamp post. Students, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ ఇచ్చారంటే ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చదవాలి. ఏం డేటా ఇచ్చాడో దాన్ని క్లియర్గా రాయాలి, దానికి సూటబుల్ ఫిగర్ వేయాలి. సూటబుల్ ఫిగర్ ఖచ్చితంగా వేయాలి, ఫిగర్కి కూడా మార్క్ ఉంటుంది, ఓకేనా. సో వీటిని కేర్ఫుల్గా స్టడీ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం, ట్రయాంగిల్ ఏబీసీ కదా, ఏబీసీని ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. కొంచెం అంటే అన్నీ ఈక్వల్ లెంత్లా ఉన్నట్టు అనిపిస్తున్నాయా? ఓకే, డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎక్కువ లెంత్ ఏబీ కదా. ఓకే, ఏసీ తక్కువ ఉందా, బీసీ తక్కువ ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. ఏబిసి, ఏబి ఎంత అండి? 9 సెంటీమీటర్స్, బీసీ 7 సెంటీమీటర్స్, సిఏ 8 సెంటీమీటర్స్. ఓకే, lamp post is situated at the middle point M of the side AC. ఏసీ సైడ్కి మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ల్యాంప్ పోస్ట్. సో ల్యాంప్ పోస్ట్ ఉందనుకుందాం. సో ఈ ఏసీ సైడ్ పైన దిస్ ఈజ్ ద ల్యాంప్ పోస్ట్. నా మార్కరే ల్యాంప్ పోస్ట్, ఆలోచించుకోండి, ఓకేనా. సో మార్కర్ ల్యాంప్ పోస్ట్ని దాన్ని అలా డ్రా చేయడం కష్టం కదా, ఇట్లా డ్రా చేయలేము కదా, లైన్ని డ్రా చేయడం కష్టం కదా. సో దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలా డ్రా చేస్తున్నాను, ఇలా పైకి ల్యాంప్ పోస్ట్ అని ఇలా నిల్చుంది అనుకుంటున్నాను. నౌ let us take it as M and add these two. This is right angle. ఎందుకంటే ఆ లైన్ పైన ఏసీ లైన్ పైన నిల్చొని ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీ లైన్ పైన ల్యాంప్ పోస్ట్ ఉందంటే ఈ సైడ్కి ఉన్న మార్కర్కి యాంగిల్ ఎంత ఉంటుంది? 90. కావాలంటే చూడండి. సో దీనిపైన ఏదైనా ల్యాండ్ పైన ల్యాంప్ పోస్ట్ ఉందనుకోండి, ఈ ల్యాంప్ పోస్ట్కి ఉన్న ల్యాండ్కి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దిస్ యాంగిల్ ఈజ్ గివెన్, అంటే ఈ ల్యాంప్ పోస్ట్ ఈ బి అనే దాంతో ఇక్కడ ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే యాంగిల్ ఎంత వేస్తుంది? 15 డిగ్రీస్. ఓకే, ల్యాంప్ పోస్ట్ 15 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని ఇచ్చిండ్రు. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎం, ఏబిసిడి కదా, డిఎం అనుకుందాం. ఓకే, నౌ we are going to find this height, height of the lamp postని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. రైట్. సో ఈ బిఎండి దీన్ని సపరేట్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. బిఎండి. సో హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 15 డిగ్రీస్ ఇచ్చాడు, ఇంకా మనకేం తెలియదు, బీడీ తెలియదు, బిఎం తెలియదు. తర్వాత ఇంకొక ట్రయాంగిల్ కూడా కనబడుతుంది ఇక్కడ మనకి, ఏంటది? ఏ, ఈ రెండు ఈక్వల్, బిసి, ఏసి, బి. ఓకే, ఈ రెండు ఈక్వల్ అంటే ఈ సైడ్ పేరు ఏం పేరండి? బి, అంతే కదా. నెక్స్ట్ ఇది ఏంటిది? ఏ, ఇదేంటి? సి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్ అండి. ఇది బిఎం అనుకోండి, దీన్నే రివర్స్లో రాశాను. బిఎం ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్స్ ఏబిసి ఇచ్చినప్పుడు మనకి అపోలోనియస్ థీరం అనేది ఒకటి ఉంది. Apollonius theorem which we have seen in earlier classes. So
సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం ఈ కాన్సెప్ట్ని చేసామండి. సో అపోలోనియస్ థీరం నుంచి మనకి ఫార్ములా బిఎంకి, మీడియన్కి ఫార్ములా ఏమవుతుందంటే బిఎం ఈజ్ ఈక్వల్ టు 1/2 అండర్ రూట్ ఆఫ్, ఇది ఏదైతే డిపెండ్ అయి ఉందో ఆ సైడ్ కాకుండా మిగతా సైడ్స్ అంటే 2a² ప్లస్ 2c² మైనస్ b² అండి. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. బిఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 2a² ప్లస్ 2c² మైనస్ ఏ సైడ్కి అయితే టచ్ అయిందో మీడియన్ దానికి ఒకటే 2 ఉండదు. ఓకే, అది వీటిని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ c which is 9 centimeters. Next BC is equal to small a which is equal to 7 centimeters. Next AC is equal to small b which is equal to 8 centimeters. Not centimeters, meters. ఇది బాగుంది కదా, సెంటీమీటర్ని రాసినందుకు సి కట్ చేసి సరిపోతుంది, మీటర్స్ వచ్చేసినాయి. రైట్. Now in triangle, okay, what is the height of the lamp post in figure? dm is equal to height of the lamp post. ఇచ్చినే రాయండి కేర్ఫుల్గా. విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ MBD is equal to how much? 15 degrees. Now in triangle DBM or BDM, in triangle BDM, సో ఈ రెండింటిని మనం బిఎం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం కదా. సో బిఎం తెలుస్తుంది కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి మనం tan యూజ్ చేయాలి. అడ్జసెంట్కి ఆపోజిట్కి రిలేషన్ ఉన్న ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏంటండి? tan 15 degrees is equal to opposite by adjacent, that is h, that is nothing but dm, md by bm. So which is equal to h by bm. tan 15 degrees గుర్తుందా? గుర్తు లేకపోతే రెడీమేడ్గా చేసుకుందాం. tan 15 degrees అంటే tan 45 minus 30. ఓకే, tan of a minus b ఫార్ములా tan a minus tan b by 1 plus tan a tan b. ఓకే, tan a అంటే 1 minus tan 30, that is nothing but sin 30 by cos 30, 1/2 by root 3/2, that is 1/√3 by 1 plus 1 into 1/√3. రూట్ 3 ఎల్సిఎం చేస్తే √3 minus 1/√3 plus 1 వస్తుంది tan 15 degrees. ఇంకా రేషనలైజేషన్ చేస్తే √3 minus 1 into √3 plus 1, sorry, √3 minus 1 by √3 plus 1 into √3 minus 1. సో √3 minus 1 whole square అంటే 3² 1 minus 2√3 by a² minus b², a² minus 1, 3 plus 1 4 minus 2√3 by 2 కామన్ కట్ 2 minus √3. సో tan 15 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే ఇలా తొందరగా చేసుకోవచ్చు. 6th చాప్టర్లో చేసాం మనం కదా. ఓకే, సో tan 15 వాల్యూ 2 minus √3 which is equal to h by bm. We have to find the height of the lamp post which is equal to bm into 2 minus √3 meters. This is relation number 1. But from triangle manam ABC, from triangle ABC by using Apollonius theorem, what is BM? ABC నుంచి BM కి ఫార్ములా ఏంటండి? 1/2 అండర్ రూట్ ఆఫ్ 2a² ప్లస్ 2c² మైనస్ b². 1/2 అండర్ రూట్ ఆఫ్ 2a² ప్లస్, substitute 1/2 under root of 2 into a² how much? 7² 49, 2 into c² 9² 81 minus b² 64. 1/2 under root of 49 into 2 98, 81 into 2 162
minus 64. 162 minus 64, how much? 98, right? 98, 196. 196 ki square root 4 by 2, 14 by 2, which is equal to 7. So BM is equal to 7 meters. Okay, so as BM is equal to 7 meters, substitute in this one, then we will get height of the lamp post. Height of the lamp post is equal to H is equal to BM. Substitute చేస్తే 7 into 2 minus root 3. ఓకేనా, ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే 7 into 2 minus root 3 వాల్యూ గుర్తుంటే రాయండి. 1.732. సో 2.000 1.732. 10 minus 2 8, 9 minus 3 6, 9 minus 7 2 0. So 7 into 0.268. 7 8s are 56. 5 7 6 are 42 plus 5 47. 4 7 2 are 14 plus 4 18. సో పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ 3 ప్లేసెస్ ముందు. సో 1.876 meters ఈజ్ కాల్డ్ యాజ్ హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. ఇది పెట్టచ్చు లేదా ఇది. సో ఇలా సాల్వ్ చేయాలి. సో ప్రాబ్లమ్ కేర్ఫుల్గా స్టడీ చేసి అర్థం చేసుకొని రిలేటెడ్ ఫిగర్ వేసి సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 14th ప్రాబ్లం. Two ships leave a port at the same time. One goes 24 kilometers per hour, and the first ship speed 24 kilometers per hour in the direction north 45 degrees east. North to east 45 degrees angle తో ట్రావెల్ చేస్తుంది. అండ్ అదర్ షిప్ ట్రావెల్స్ 32 kilometers per hour. కొంచెం ఎక్కువ స్పీడ్ ఉంది దీనికి. In the direction south 75 degrees to east. Find the distance between the ships at the end of 3 hours. 3 hours తర్వాత ఆ రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో పోతున్నాయి. 3 hours తర్వాత వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు డైరెక్షన్స్ తెలవాలి. ఓకేనా, డైరెక్షన్స్. సో దిస్ ఈజ్ ఈస్ట్. ఓకే, ఈస్ట్కి ఇటువైపు నార్త్ ఉంటుంది, ఇటువైపు సౌత్. దిస్ ఈజ్ వెస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ది డైరెక్షన్స్: ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏంటి, మన షిప్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి అనుకోండి. దిస్ ఈజ్ ద పాయింట్, పోర్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఫస్ట్ షిప్ ఎలా పోతుంది? ఇలా. సో నార్త్ నుంచి ఈస్ట్ సైడ్ 45 degrees యాంగిల్ చేసుకుంటూ పోతుంది. నార్త్ టు ఈస్ట్, నార్త్ 45 degrees టు ఈస్ట్ 45 degrees. సో ఇక్కడ వరకు ఎక్కడికో వెళ్ళింది, ఎక్స్ అనే పాయింట్ అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక షిప్ ఇక్కడే స్టార్ట్ అయింది. సౌత్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది? 75 degrees. 75 degrees చేస్తూ ఇలా వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో దిస్ యాంగిల్ ఈజ్ 75 degrees. సౌత్ టు ఈస్ట్ 75 degrees చేస్తూ వెళ్ళింది. నౌ దీని స్పీడ్ ఎంత? 24 km/h. మరి 3 hours తర్వాత అంటే ఏమవుతుంది? 24 into 3 72 kilometers ట్రావెల్ చేస్తుంది 3 hours తర్వాత. ఇది దీని స్పీడ్ ఎంత? 32 kilometers. ఓకే, సో 32 kilometers అయితే ఆఫ్టర్ 3 hours ఏమైపోతుంది? 96 kilometers ట్రావెల్ చేసింది. ఇది 72 kilometers అటు ఎటో పోయింది, ఇది 96 kilometers ఇటు వచ్చింది. ఇప్పుడు 3 hours తర్వాత వీటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఓకేనా, అదర్వైజ్ వీటిని ఏబిసి అనుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది మనకు ఫార్ములాకి. ఏ, ఓకే, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఓకేనా, రైట్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ రెండు ఓకే, రెండు సైడ్స్ తెలుసు అని అర్థమైపోయింది. ఈ యాంగిల్ తెలిసిపోతుంది కదా. ఎలా? దిస్ టోటల్ యాంగిల్ ఈజ్ 180. అందులోకి వెళ్ళి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే యాంగిల్ వస్తుంది.
సో 2 sides ఇంక్లూడ్ యాంగిల్ చేసినప్పుడు ఇంకో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది మీకు చెప్పాను. సో బై యూజింగ్ కొసైన్ రూల్ వీ కెన్ ఫైండ్. ఓకే రైట్. సో ఇచ్చిన డాటాను రాయండి. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ షిప్ ఈజ్ ఈక్వల్ టు 24 km/h after 3 hours. After 3 hours, distance traveled by first ship is equal to 3 into 24, that is 72 kilometers, which is AB. Okay, so AB అంటే ఏంటి, స్మాల్ c. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ సెకండ్ షిప్ ఏమనుకుందాం, ఇక్కడ 32 km/h గివెన్. నెక్స్ట్ ఆఫ్టర్ 3 hours డిస్టెన్స్ ట్రావెల్ అంటే 3 hours తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై సెకండ్ షిప్ ఈజ్ నథింగ్ బట్ 32 into 3. So that is AC, which is small b, is equal to 96 kilometers. Next, angle BAC. This is angle BAC. BAC ఎలా వస్తుందని చెప్పాను, 180. దిస్ ఈజ్ టోటల్ యాంగిల్, ఈ స్ట్రైట్ లైన్ కదా 180. లోకి వెళ్ళి 45ని సబ్ట్రాక్ట్ చేయాలి, 75ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 180 minus 112, which is 60 degrees. Okay na? So this is 60 degrees. Now we are going to find BC. BC is equal to how much? This is given data. ఇచ్చిన డేటాని ఫిగర్ వేయాలి, నీట్గా అందులో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి దానికి మార్క్స్ ఉంటాయి. Now from cosine రూల్ని యూజ్ చేసుకొని ఏం రాయొచ్చు, కాస్ ఏకి ఫార్ములా ఏంటి కొసైన్ రూల్ నుంచి, b² + c² - a² / 2bc, రైట్? ఆర్ a² is equal to b² + c² - 2bc cos a. మనకు కావాల్సింది a² కదా, bc అంటే a, bc అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a. సో a² is equal to b² + c² - 2bc cos a. b², how much, b, this one, 96² + c² 72² - 2 into b into c, 96 into 72 into cos a. Cos a అంటే ఎంత, 60 degrees. సో 96² 57 576 54 5 81 + 5 86. Okay, this is 9216. Next 72 into 72 5184 minus cos 60 is 1/2, right? Cos 60 value 1/2, 2 kids cancel, 96 into 72. 2 6 are 12, 2 9s are 18 + 1 19, 7 6 are 42, 7 9s are 63 + 4 67. Okay, 6912. Now minus 6912. This 6 ఈ రెంట్లోకి మైనస్ చేస్తున్నాను. సో 4 0, this is 2 3, 12 minus 9 3, this is 8 minus 6 2. So 2 3 0 4 యాడ్ చేస్తే 8 8 4 7 7 4 8 8. So a², we got the value of a². a² is 7488 and a is equal to square root of 7488. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 7488 ఫైండ్ అవుట్ చేయండి. సో దాదాపు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇస్తారు, ఇవ్వలేదంటే ట్రై చేయండి.
సో మన క్యాలిక్యులేటర్ అలో లేదు కాబట్టి ఆన్సర్ అన్న ప్రాక్టీస్ చేసుకోండి, లేదా ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేయాలి. 8 8 64 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ 9th నేర్చుకున్నారు. సో 4 - 4 0, 7 - 6 1, 8 0, 7 - 6 1, 7 4 8 8. సో రైట్, 9 9 81 ఎక్కువ అవుతుంది, 74 కంటే ఎక్కువ అయిపోతుంది 81. 8 8 64 తీసుకోవాలి, 88 తీసుకోండి. నెక్స్ట్ సేమ్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. 64 642 ఇంటూ 2 టైమ్స్, 642 ఇంటూ 2, 642 ఇంటూ 2, 643 ఇంటూ 3, 644 ఇంటూ 4 అట్లా చెక్ చేస్తే 640 ఇంటూ 2 దీనికంటే తక్కువ ఉంటుంది. 2 2 4, 2 4 8, 2 6 ఎనీథింగ్ వెంట్ రాంగ్, 7 4 8 8 8 64, సారీ 8 + 8 162, రైట్. 2 2 4, 2 6 12, 1 2 1 2 + 1, 8 + 8 16, రైట్. సో 2 2 తక్కువ అయిపోతుంది. ఓకే, 3s 162, 2s 163, 3s అలా చెక్ చేయండి. మనకి 166 6 టైమ్స్ పోతుంది. ఓకే, 6 6 36, 3 6 6 36 + 3 39, 3 6 1 6 + 3 9. చూసారా, 1088కి దగ్గరలో వచ్చింది. నా 8 - 6 2, 108 అంటే 8 19 వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 6 యాడ్ చేయండి, మీకు ఈ ప్రాసెస్ తెలుసు. 172 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుంటే 2 0, 2 zeros, నెక్స్ట్ 4 టైమ్స్ వస్తుంది. ఓకే, సో 86.4, A is equal to 86.4 centimeters is the answer. So therefore the distance between the two ships after 3 hours is 86.4 centimeters అని conclusion రాయాలి. ఓకేనా, so you have to write conclusion. This is rough part. This is also the way of finding square root, already which we have seen in earlier classes. Therefore the distance between ships after 2-3 hours is equal to 86.4 centimeters or meters, no, kilometers, or not centimeters, kilometers. 86.4 kilometers. థర్డ్ ప్రాబ్లం చూడడానికి పెద్ద భయంకరంగా కనబడుతుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అండి. ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చదవాలి, రిలేటెడ్ ఫిగర్ వేసి, మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మన చేతిలో ఉన్నాయి, వాటితో ఆటాడుకోవాలి. ఓకేనా, సో ఏ ట్రీ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ది స్లాంట్ ఆఫ్ ది హిల్. ఒక హిల్, కొండ ఉందనుకుంటున్నాను. సో ఇట్లా కొండ ఉంది. ఓకేనా, దానిపైన వర్టికల్గా ట్రీ ఎలా ఉంది, ఇలా వర్టికల్గా ఉంది. ఓకేనా, ఇలా ఒక కొండ ఉంది, దానిపైన వర్టికల్గా మన చెట్టు ఉంది. ఓకేనా, సో దానికి ఫిగర్ ఎలా డ్రా చేస్తున్నానంటే స్ట్రైట్గా కొంచెం మంచిగా నీట్గా ఉండేలా డ్రా చేస్తున్నాను. సో ఇది కొండ అంటే ఇట్లా ఉందనుకుందాం. ఓకేనా, సో దీనిపైన వర్టికల్గా ఒక చెట్టు ఉంది. సో లెట్ us take this as A and this as B and this as C. చెట్టు, ట్రీ, దిస్ ఈజ్ ద ట్రీ. ఓకేనా, నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ 35 meters డౌన్ ద హిల్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది ట్రీ. అంటే ఈ డౌన్, ఈ హిల్ ఏదైతే ఉందో ఈ హిల్ యొక్క డౌన్, ఈ పాయింట్ కొస అనమాట చివరిన, ఇక్కడికి వెళ్ళి ఈ చెట్టు యొక్క ట్రీ యొక్క బేస్ ఎంత డిస్టెన్స్లో ఉందట అంటే 35 meters. ఓకేనా, ఇది ఒక హిల్, కొండ అండి. కొండ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ చెట్టు యొక్క బాటమ్ 35 meters డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ 60 degrees. దిస్ ఈజ్ ద టాప్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ 60 degrees. ఓకేనా, and if the angle of elevation of the foot of the tree, this is the foot of the tree, this is the top of the tree, this foot of the tree is 15 degrees. Okay, then find the height of the tree.
ఈ ట్రీ యొక్క హైట్ దీన్ని హెచ్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ట్రా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వడం కోసం ఓకే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇమాజినరీ లైన్ ఒకటి డ్రా చేస్తున్నాను, ఇలా పర్పెండిక్యులర్ ఉండేలా. ఏబిసి కదా, ఇది డి అనుకుంటున్నాను. నౌ లెట్ us suppose that this is x and this is y. Then we have some triangles. By using triangles we can find the height of the tree. ఓకేనా? సో ఫస్ట్ రైట్ ది గివెన్ డేటా. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ రాసేసేయండి. BC is equal to H is equal to height of the tree. Next AB is equal to distance between the point on the ground of the hill and starting point of hill and starting point of hill ki unnu foot of the tree ki madhyana distance 35 meters. Next angle of elevation ABC is equal to not ABC DAC angle of elevation from the ground to top of the tree, so that is 60 degrees. రాయండి అది. తర్వాత యాంగిల్ ఆఫ్ DAB యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది గ్రౌండ్ టు ఫుట్ ఆఫ్ ది ట్రీ, దట్ ఈస్ 15 degrees. ఓకే, నౌ ఇక్కడ మీకు కొన్ని రాస్తున్నాను చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABD ఇది వర్టికల్గా రాసుకొని BD ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్ టు వై రాసినట్లయితే ABD ట్రయాంగిల్లో sin 15 ఏమవుతుంది? sin 15 అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. sin 15 degrees is equal to opposite, that is BD by AB. సో sin 15 వాల్యూ మీకు గుర్తుండాలి, √3 - 1/2√2 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు x/35. సో x ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ √3 - 1/2√2 మీటర్సా? రైట్, మీటర్స్. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్లో ఇప్పుడు sin 15 రాశాను కదా, ఈ ట్రయాంగిల్లో ABDలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, BDని ఎక్స్టెండ్ చేశాను. నౌ అదే ట్రయాంగిల్లో cos 15 ఏమవుతుంది చెప్పండి? cos 15 ఏమవుతుంది? అడ్జసెంట్ AD బై AB. సో cos 15 అంటే ఫార్ములా √3 + 1/2√2 AD అంటే y అనుకున్నాను బై AB 35. సో ఫ్రమ్ దిస్ y ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ √3 + 1/2√2 మీటర్స్. ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, పెద్ద ట్రయాంగిల్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ADCలో టోటల్ యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ADC tan, మనకి ఈ రెండింటి మధ్యన రిలేషన్ కావాలి కాబట్టి tan తీసుకుంటున్నాను. tan 60 degrees, tan A is equal to opposite, that is CD by adjacent AD. tan అంటే ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో tan 60 వాల్యూ √3 కదా, tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు CD అంటే ఏంటి? H + X బై AD అంటే ఏంటి? Y. యాక్చువల్గా ఫస్ట్ ఇది చేయాలి, ఇది చేసిన తర్వాత మనకి XY రావాలి కాబట్టి XYల కోసం ఇవి ఫైండ్ అవుట్ చేసి వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? 1 2 3 సబ్స్టిట్యూట్ 1 and 2 in 3. ఓకేనా? 1 2ని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో సబ్స్టిట్యూట్ 1 and 2 in 3 from 1 2 3. ఏం రాయొచ్చు చెప్పండి? ఫ్రమ్ దిస్ H + X is equal to √3 into Y. Okay, so and we need to find H, right? H is equal to √3y minus X. H is equal to what? √3y minus X. Okay, దీన్ని 3 అనుకోండి. now Hని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి H is equal to √3 into what is Y? 35 into √3 + 1/2√2 minus what is X?
35 into root 3 minus 1 by 2 root 2. Simple. Just ఇందులో 35 2 root 2, 35 2 root 2 cancel. Sorry, common. 35 by 2 root 2 is common. Then what is remaining? Root 3 into root 3 plus 1 minus of root 3 minus 1. Brackets important. Now simplification, which is equal to 35 by 2 root 2, root 3 into root 3 3, root 3 into 1 root 3, minus into root 3 minus root 3, minus into minus 1 plus 1. Okay, root 3 cancel. 35 by 2 root 2 into 3 plus 1 is 4, 2 1s 2 2s, 35 2s are 70 by root 2. Now rationalize it, root 2 to multiply divide చేయండి. Now 70 root 2 by root 2 into root 2 become 2, so 2 1s 2 35s. Therefore h, height of the tree, is equal to 35 root 2 meters. ఓకే, సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫిగర్ వేయాలి, అందులో ఎక్స్ ఏంటి వై ఏంటి అనుకొని రాసి హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్. ఇందులో 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యూజ్ చేసాం. కేర్ఫుల్గా స్టడీ చేయండి. డ్యూ టు టైం ప్రాబ్లం ముందే ఫిగర్ వేసానండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద అప్పర్ 3/4 పోర్షన్ ఆఫ్ ఏ వర్టికల్ పోల్. సో దిస్ ఈజ్ ఏ వర్టికల్ పోల్. ఓకే, విత్ 90 degrees ఇస్తుంది. దీని హైట్ హెచ్ అనుకుంటున్నాను. ఓకేనా, సో హెచ్ అనుకుంటే మిడిల్లో ఒక పార్ట్ చేస్తున్నాను, 2 partsగా డివైడ్ చేస్తున్నాను. ఇది 1/4 పార్ట్, ఇది 3/4 పార్ట్, హాఫ్ హెచ్. టోటల్ హైట్ హెచ్ అనుకుంటే ఇది ఈ కింది పార్ట్ని ఏమంటున్నాను 1/4 పార్ట్, రిమైనింగ్ పార్ట్ ఏమైతే 3/4 అవుతుంది కదా. సో ద అప్పర్ 3/4 పోర్షన్ ఆఫ్ ఏ వర్టికల్ పోల్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ థీటా. ఓకేనా, సో థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు tan inverse 3/5. సో ఇక్కడ రాస్తున్నాను, థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, tan inverse ఆఫ్ 3/5 విచ్ ఈజ్ యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిఏడి, సారీ సిఏడి, సిఏడి 3/4 యాంగిల్ చేసేది థీటా అనుకుంటున్నాను. దట్ థీటా ఈజ్ గివెన్ tan inverse 3/5. సో విచ్ implies tan theta is equal to 3/5. tan inverse ఇటువైపు వస్తే tan theta is equal to ఏమవుతుంది 3/5. అండ్ దిస్ పాయింట్ ఓకేనా, ఈ 3h/4 3/4 పార్ట్ tan inverse 3/5 యాంగిల్ చేసే పార్ట్ ఈ పోల్ యొక్క బేస్కి ఫూట్కి ఎంత డిస్టెన్స్లో ఉందట అంటే 40 meters. ఈ స్టేట్మెంట్ మీనింగ్ అది. నెక్స్ట్, గివెన్ దట్ ద వర్టికల్ పోల్ ఇస్ ఎట్ హైట్ లెస్ దెన్ 100 meters. ఈ వర్టికల్ పోల్ అట హైట్ 100 meters కంటే తక్కువ ఉంటుందట. ఆ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సూటబుల్ ఫిగర్ అండ్ గివెన్ డాటా రాయండి. హైట్ ఆఫ్ ది పోల్, హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ ఈక్వల్ టు h meters. 40 metersలో ఇచ్చాడు, రైట్, which is equal to BC, and here CD is equal to 3h/4 and BD is equal to h/4 and AB, distance between foots, is equal to 40 meters. This is given data. సో ఇందులో మనకి ఓన్లీ ద రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్, వీటి మధ్యనే రిలేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఓకే, ది టోటల్ యాంగిల్ని బీటా అనుకుంటున్నాను, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి నుంచి ఏం రాయొచ్చండి, tan ఆల్ఫా, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటున్నాను. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ బీడి బై ఏబి కదా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీడి అంటే h/4 by 40. రెసిప్రోకల్ ఏమవుతుంది, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ h/4 into 40, దట్ ఈస్ 160, h/160. tan ఆల్ఫా h/160, tan theta 3/5. ఓకేనా. నెక్స్ట్ వీ నో దట్ బీటా ఈజ్ ఈక్వల్ టు theta ప్లస్ ఆల్ఫా.
ఫ్రమ్ ది ఫిగర్ ఈ మొత్తం యాంగిల్ బీటా అనుకున్నాను, ఇది టీటా, ఈ పైన యాంగిల్, ఈ కింద యాంగిల్ ఆల్ఫా కనుక అనుకున్నట్లయితే బీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, టీటా ప్లస్ ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్, ఫుల్ ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాయొచ్చు, ట్యాన్ బీటా కంప్లీట్ యాంగిల్, ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ టోటల్ బై అడ్జసెంట్ సైడ్ ఏబి. సో ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బీసీ అంటే హెచ్ బై 40. నౌ ఏమన్నాను, దిస్ కంప్లీట్ బీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ ఆల్ఫా, రైట్ కదా. నౌ ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ కదా. సో ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ట్యాన్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా, బోత్ సైడ్స్ ట్యాన్ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ట్యాన్ టీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా బై 1 మైనస్ ట్యాన్ టీటా ఇంటూ ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. మరి ట్యాన్ బీటా అంటే ఏంటి, హెచ్ బై 40 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ టీటా ఈజ్ 3/5 ప్లస్ ట్యాన్ ఆల్ఫా, లేకపోతే దీన్ని ఇటు మల్టిప్లై చేయండి. ట్యాన్ బీటా ఇది ఇటువైపు తీసుకొస్తే 1 మైనస్ ట్యాన్ టీటా ఇంటూ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా. ఓకే. సో నౌ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్. ట్యాన్ టీటా 3/5 కదా, రాస్తున్నాను ఇక్కడ వాల్యూ, మళ్ళీ పోతుంది కదా. ట్యాన్ టీటా 3/5 రైట్. నౌ సబ్స్టిట్యూట్ ట్యాన్ బీటా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ట్యాన్ బీటా అంటే ఏంటండి, హెచ్ బై 40 ఇంటూ 1 మైనస్ ట్యాన్ టీటా అంటే ఏంటి 3/5 ఇంటూ ట్యాన్ ఆల్ఫా అంటే హెచ్ బై 160 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా 3/5 ట్యాన్ ఆల్ఫా హెచ్ బై 160. సో దీన్ని సాల్వ్ చేయాలంతే ఇంకా. ఓకే. సో క్లియర్గా ట్రయాంగిల్స్ నుంచి మనం రాసుకున్న తర్వాత వీటిని సాల్వ్ చేయడం, కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. ఓకేనా, రైట్. సో హెచ్ బై 40 హియర్ 160 ఇంటూ 5 800 కదా. 800 మైనస్ 3h 800 480 ప్లస్ 5h. ఎల్సిఎం కేర్ఫుల్గా చేయాలండి. 800 క్యాన్సిల్, 800 ఇంటూ హెచ్ 800h మైనస్ 3h ఇంటూ హెచ్ 3h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 40 ఇంటూ దీన్ని చేయండి ఇంటూ 40 అవుతుంది. ఇక్కడ 40 డివైడ్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తుంది. 40 అంటే జీరోస్, 4 8 32, 3 4 4 16 ప్లస్ 3 19. ఓకే, ప్లస్ 5 ఇంటూ 4 200h. ఓకే, అటువైపు తీసుకెళ్ళండి. 3h స్క్వేర్ అవుతుంది, మైనస్ 3h స్క్వేర్ ప్లస్ 3h స్క్వేర్ అవుతుంది. ఇది 200 మైనస్ 800 మైనస్ 600h అవుతుంది. ఇక్కడ ఏముంది 19200 ఈజ్ ఈక్వల్ టు 0. 3 కామన్ తీస్తే h స్క్వేర్ మైనస్ 200h ప్లస్ 3 8 16 3 6 18 3 4 12 ఈజ్ ఈక్వల్ 0. 3 కామన్ అటువైపు పట్టుకెళ్ళండి, 0/3 0 అయిపోతుంది. Now this is a quadratic equation, solve it. The factors are 160 and 40 అండి. ట్రై చేయండి, వస్తాయి. 160 40ని యాడ్ చేస్తే 200, మల్టిప్లై చేస్తే 6400. సో హెచ్ కామన్, హెచ్ మైనస్ 160 మైనస్ 40 కామన్, హెచ్ మైనస్ 160 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ హెచ్ మైనస్ 160 కామన్, హెచ్ మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. So h minus 40 is equal to 0 or h minus 160 is equal to 0. Therefore h is equal to 40 or 160. Given ఏమని ఇచ్చాడు, height of the pole is less than 100 meters. Height of the pole is less than 100 meters. So less than 100 meters అంటే ఏం తీసుకుందాం, 40. 160 తీసుకోకూడదు. Therefore height of the pole is equal to 40 meters. Okay na? So that is the answer.
సో ఇచ్చిన డేటాని క్లియర్గా అర్థం చేసుకోండి. సూటబుల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాయండి. ఏం ఫార్ములా యూజ్ చేస్తే బాగుంటుందో రాసి చేస్తే సరిపోతుంది. Next problem, simple problem. AB is a vertical pole with B at the ground and A at the top. ఫిగర్ వేసేసాను. కేర్ఫుల్గా చదివి మీరు స్టడీ చేసి ఫిగర్ వేయడానికి ట్రై చేయండి. A man finds that the angle of elevation of the point A from a certain point C. సో ఏని చూస్తున్నాడు C నుంచి, BC లైన్ పై నుంచి విత్ యాంగిల్ 60 degrees, గ్రౌండ్ నుంచి 60 degrees యాంగిల్తో చూస్తున్నాడు. సో AB హైట్ ఆఫ్ ది పోల్ H. సో సి అనే పాయింట్ నుంచి ఏ అనే పాయింట్ 60 degrees యాంగిల్తో చూస్తున్నాడు. సో ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు సి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడంటే 7 meters. ఓకే, హీ మూవ్స్ అవే ఫ్రమ్ ది పోల్ అలాంగ్ ద లైన్ బీసీ. బీసీ నుంచి అవే దూరంగా వెళ్ళాడు, 7 meters దూరం వెళ్ళాడు. ఎంత దూరం అంటే 7 meters ఇచ్చాడు అది కూడా. సో ఇప్పుడు డి నుంచి మళ్ళీ పాయింట్ని చూశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. ఓకే, దెన్ ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. ఓకే, దట్ ఈస్ ద రిలేషన్. ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ రాశాను. హైట్ ఆఫ్ ది పోల్ h meters, సిడి డిస్టెన్స్ 7 meters, దిస్ 2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ లెట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు రెండు ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్తో లింక్ ఉంది కాబట్టి రెండు ట్యాన్ రేషియోస్ వేయండి వచ్చేస్తుంది. నౌ ఫ్రమ్ ఫస్ట్ ట్రయాంగిల్, విచ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీసీ ట్రయాంగిల్ నుంచి వాట్ tan 60 degrees is equal to opposite AB by BC. AB by BC అంటే h by x అనమాట, h by x. tan 60 అంటే √3 కదా, √3 is equal to h by x. మనకి దీని నుంచి x is equal to ఏమవుతుంది అంటే h by √3 అవుతుంది. దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 1. x ఇటువైపు వస్తే h by √3 అవుతుంది. ఓకే, ఒక ట్రయాంగిల్ది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 10th చాలా చేసాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి నుంచి మళ్ళీ ట్యాన్ తీసుకుంటున్నాను. tan 45 degrees is equal to opposite, that is AB h అవుతుంది బై BD. AB by BD అంటే 7 plus x. Since tan D is equal to AB by BD. Okay, so tan 45 అంటే 1, h by 7 plus x, cross multiplication, h is equal to 7 plus x కదా. మరి ఫ్రమ్ 1 h is equal to 7 plus x అంటే ఏంటండి h by √3. Now simplification. ఈ హెచ్ను కూడా ఇటువైపు తీసుకురండి. h మైనస్ h బై √3 ఈజ్ ఈక్వల్ టు 7. h టేకింగ్ కామన్, 1 మైనస్ 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు 7. దెన్ LCM ఈజ్ √3 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. నౌ h ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్తే రెసిప్రోకల్ అవుతాయి, √3 బై √3 మైనస్ 1. డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉండదు కాబట్టి రేషనలైజేషన్ చేద్దాం. √3 ప్లస్ 1తో మల్టిప్లై అండ్ డివైడ్. సో h ఈజ్ ఈక్వల్ టు 7√3 ఇంటూ √3 ప్లస్ 1 బై a స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 7 ఇంటూ √3 ఇంటూ √3 3, √3 ఇంటూ 1 √3 బై 3 మైనస్ 1, √3 స్క్వేర్ అంటే 3 మైనస్ 1 2 అవుతుంది. సో 7 ఇంటూ 3 ప్లస్ √3 లేదా 7√3 ఇంటూ √3 ప్లస్ 1 బై 2 meters, లేదా √3 వాల్యూ 1.732 పెట్టండి. 1.732 ప్లస్ 3 4.732 బై 2 చేయండి, ఇంటూ 7 చేయండి. ఆన్సర్ కూడా ట్రై చేయండి, అలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో అలా ఉంచిన ప్రాబ్లం లేదు. ఇలా 2 ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చదివి ఫిగర్ వేసుకుంటే మనకి అర్థమైపోతుంది. లాస్ట్ ప్రాబ్లం వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. కొంచెం మంచి అర్థం చేసుకుని చదివితే చాలా కిక్ అన్నమాట, కిక్ ఎక్కే ప్రాబ్లం. ఓకే, ఏంటి? లెట్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఎట్ సమ్ హైట్ h సెంటీమీటర్ అండ్ లెట్ P and Q 2 points of observations which are at a distance 10 centimeters apart on a line inclined at a angle 15 degrees with the horizontal. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేశానండి.
ఏబి. ఎంత హైట్లో ప్లేస్ చేశాను, ఎంత హైట్లో పెట్టాను, హెచ్ హైట్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని 2 ప్లేసెస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకటేమో పీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంకొకటి క్యూ నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఈ పీక్యూలు ఎలా ఉన్నాయట అంటే ఈ హారిజాంటల్ లైన్తో 15 డిగ్రీస్ చేసేలా ఒక లైన్ ఉంది. ఈ హారిజాంటల్ లైన్తో ఒక లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది, 15 డిగ్రీస్, విచ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ పీక్యూ ఎలా ఉన్నాయంటే వీటి మధ్యన డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. సెంటీమీటర్సా మీటర్సా? సెంటీమీటర్స్. సో పీక్యూ మధ్యన 10 సెంటీమీటర్స్ ఉంది. ఇది 15 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ పీ అండ్ క్యూ ఆర్ 30-60 డిగ్రీస్. ఇప్పుడు పీ నుంచి దీన్ని చూశాను, పీ నుంచి క్యూ ఏమో 15 డిగ్రీస్ యాంగిల్. ఈ పీ నుంచి కనుక బి అనే ఆబ్జెక్ట్ని చూసినట్లయితే ఈ టోటల్ యాంగిల్ ఎంత చేస్తుందట అంటే 30 డిగ్రీస్. చాలా దగ్గరికి వెళ్ళాను కదా క్యూ వరకు. ఇప్పుడు క్యూ దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేశాను, ఎందుకంటే యాంగిల్ పెట్టారంటే హారిజంటల్ లైన్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ద హారిజంటల్ లైన్ ప్యారలల్ టు దిస్ వన్. ఇప్పుడు మళ్ళీ క్యూ నుంచి ఈ ఆబ్జెక్ట్ని చూసాను. ఫస్ట్ నేను పీ దగ్గర ఉన్నాను, ఇది హిల్ లాగా అనుకోండి. ఈ హిల్ 15 డిగ్రీస్ చేస్తూ స్లోప్తో ఉందనుకోండి. క్యూ దగ్గరికి వెళ్ళి పైనకు చూసాను, ఎంత యాంగిల్ చేస్తుంది ఇప్పుడు ఇది, 60 డిగ్రీస్. ఓకే, సో దెన్ ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎంత హైట్లో ఉంది ఆబ్జెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఎలా రిలేట్ చేయాలి, మనకి ఏమి ఇచ్చాడు డేటా అంటే దీనికి రిలేషన్ ఏంటంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను చూడండి. సో ఇది 15 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇది 90 అయితే, ఇది 30 అయితే ఈ టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ యాంగిల్ తెలుసు కాబట్టి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ రూల్ యూజ్ చేస్తే ఇది బీపీ సైడ్ వస్తుంది. ఈ బీపీ సైడ్ ఈ హెచ్ని యూజ్ చేసి హెచ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కేర్ఫుల్గా చూడండి, జస్ట్ యాంగిల్స్ని ఎలా మెజర్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇచ్చిన ఏంటి రాయండి. ఫస్ట్ ఏబి హైట్ ఎంత ప్లేస్లో ఉంది, హెచ్ సెంటీమీటర్స్. నెక్స్ట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకేనా? యాంగిల్ ఏపీక్యూ 15 డిగ్రీస్, ఏపీక్యూ 15 డిగ్రీస్, ఏపీబి 30 డిగ్రీస్, ఏపీబి దిస్ యాంగిల్ టోటల్ యాంగిల్ 30 డిగ్రీస్, అండ్ సిక్యూబి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఓకే, సో ఒక్కొక్క ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏపీబిలో యాంగిల్ ఏ 90, నెక్స్ట్ యాంగిల్ పి 30, యాంగిల్ బి ఏమవుతుంది. ఓకే, ఇది 90, ఇది టోటల్ 30, టోటల్ యాంగిల్ బి ఏమవుతుందో చూద్దాం. సో ఏం చేస్తామండి, 180లోకి వెళ్ళి ఈ రెండింటిని తీసేయండి. 90 - 30. సో 180లోకి వెళ్ళి 90 అవుతుంది, 90 - 30 60 అవుతుంది. సో దేర్ ఫర్ యాంగిల్ బి, దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఏబిపి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దిస్ కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ బీసీక్యూ ట్రయాంగిల్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ బీసీక్యూలో ఇది 90 అయితే ఈ రెండిటి సమ్ ఎంత 90 అవుతుంది. సో యాంగిల్ సిక్యూబి ప్లస్ యాంగిల్ సిబిక్యూ ఈజ్ ఈక్వల్ టు 90. ఎందుకంటే ఇది 90 కాబట్టి మిగతా రెండిటి సమ్ కూడా 90 అవుతుంది. సిక్యూబి ఎంత 60, సిక్యూబి 60 అయితే ఇది ఎంత అవుతుంది, ప్లస్ సిబిక్యూ ఈజ్ ఈక్వల్ టు 90, యాంగిల్ సిబిక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 - 60, యాంగిల్ సిబిక్యూ ఈజ్ ఈక్వల్ టు 30. సో టోటల్ యాంగిల్ 60 అయితే ఈ యాంగిల్ ఎంత అయిందండి 30. ఓకే, మరి ఈ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది 30 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్
ఇది టోటల్ 30 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది 15 degrees. ఇది 15 అయితే అది కూడా 15 అవుతుంది కదా, రైట్. నౌ ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ పీక్యూబీలో ఇప్పుడు పీక్యూబీ కావాలి నాకు, యాంగిల్ పీక్యూబీ, ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలంటే సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ పీక్యూబీ ప్లస్ క్యూబీపీ ప్లస్ క్యూపీబీ. కేర్ఫుల్గా చూడండి, క్యూపీబీ ఏంది, ఇవంతా ఏంది అనేది కేర్ఫుల్గా అర్థం చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి. పీక్యూబీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబీపీ ఈ యాంగిల్ ఎంత 30 ప్లస్ క్యూపీబీ ఈ యాంగిల్ ఎంత 15 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో ఫ్రమ్ దిస్ పీక్యూబీ ఈజ్ ఈక్వల్ టు 180 minus 45. 180 minus 45 which is nothing but 135. So this angle is 135. ఓకే, సో ఇలా ఒకదాంతో ఒకటి లింక్తో మనం ఫైనల్గా పీక్యూబీని ఫైండ్ అవుట్ చేసాము యాంగిల్ని. ఇప్పుడు ఏం చేయబోతున్నానో చూడండి. పీక్యూబీ యాంగిల్ వచ్చేసింది కదా. నౌ ఇన్ ట్రయాంగిల్ పీక్యూబీ నుంచి దీన్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను, సైడ్ బీపీ. ఓకే, ఫ్రమ్ సైన్ రూల్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సైన్ రూల్ ఏమని చెప్తుంది, ఇది బీపీ బై దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్. దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అంటే ఏంటి, సైన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నీకు ఒక సైడ్ తెలిసిన సైడ్ని యూజ్ చేసుకోండి, పీక్యూ దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటిదండి, సైన్ 30 degrees. కేర్ఫుల్గా చూడండి, ఇలా ఉంది, ఇది మనం కావాలి. పీక్యూబీ, దిస్ ఈజ్ 135, we know this is 10, we should find this. దీన్ని ఎక్స్ అనుకోండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు తెలుసు, ఇది 30 degrees కదా, ఈ యాంగిల్ ఆపోజిట్ సైడ్, అలాంటి రిలేషన్ ఉన్న రూల్ ఏంటిదండి, సైన్ రూల్. సో సైన్ 135, సైన్ క్యూ అంటే ఏంటిదండి, సైన్ 135, క్యూ ఈజ్ నథింగ్ బట్ 135. సో బీపీ బై దానికి ఆపోజిట్ ఉంది సైన్ 135 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ సైన్ 30. ఓకే, సో నౌ వీ షుడ్ ఫైండ్ బీపీ by sin 135 నిండా అయితే sin 180 minus 45 which is equal to pq by sin 30 అంటే 1/2, pq అంటే 10 కదా. now bp by sin 180 minus 45, 10 into 1/2 become 2/1 into ఇది sin of 180 minus theta sin theta, sin of 180 minus theta sin theta, that means sin of 180 minus 45 sin 45. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు 10 to 20 ఇంటూ sin 45 1/√2. సో 20/√2, √2తో మల్టిప్లై డివైడ్ రేషనలైజేషన్, 20√2/√2 into √2 2, సో 10√2. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు 10√2 centimeters వచ్చింది. ఓకే, నౌ బీపీ, we got బీపీ by using sine rule. నెక్స్ట్ ఫైనల్లీ హెచ్కి పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇది పెద్దదంటే ఏంటి, ఇది బి, ఇది ఏ, ఇది పి. సో ఈ యాంగిల్ ఎంత, టోటల్ 30, ఇది 60, 90, ఇది హెచ్, ఇది ఎంత వచ్చింది 10√2 వచ్చింది. సో ఇక్కడ కూడా నేను సైన్ రూల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ రెండింటి మధ్య రిలేషన్, ఆపోజిట్కి హైపోటెనస్కి మధ్యన రిలేషన్. ఇన్ ట్రయాంగిల్ పిఏబిలో సైన్ 30 యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. సైన్ 30 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ బై hypotenuse or not adjacent hypotenuse. Sin 30 1/2, AB opposite we should find, H BP is 10√2. So do cross multiplication,
10 root 2 by 2, 2 5s. Therefore h is equal to 5 root 2 centimeters. Okay, so find h అన్నాడు కదా, therefore h is equal to how much? 5 root 2 centimeters. Right answer. సో స్టూడెంట్స్ ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చదవాలి. ఫస్ట్ అందులో ఇచ్చిన డాటా రాయాలి, దానికి సూటబుల్ ఫిగర్ వేయాలి, ఆ ఫిగర్కి సంబంధించిన డాటా మొత్తం రాసి ఏం ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో యూజ్ చేయాలి దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని, సో వాటిని వచ్చిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంతో మనకి 10A ఎక్సర్సైజ్ కంప్లీట్గా అయిపోయింది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఓకేనా, సో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇవన్నీ కనుక సాల్వ్ చేసినట్లయితే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ క్లియర్గా సాల్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.